పొంచి ఉందా? అసలు బంటుమిల్లిలో ఏం జరుగుతోంది? ఏపీలో మడ అడవులపై కన్నేసింది ఎవరు? వందల ఎకరాల్లో మడ చెట్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? కృష్ణా జిల్లాకు తుఫాన్ ప్రమాదం పొంచి ఉందా? అసలు బంటుమిల్లిలో ఏం జరుగుతోంది? తుఫాన్లు, సునామీల నుంచి కాపాడే రక్షణ కవచం. మడ అడవులపై అక్రమార్కుల కన్ను. నిన్నటి వరకు పెడల్లో, నేడు బంటుమిల్లిలో దంద. స్వార్థ ప్రయోజనాలకు బలవుతున్న పచ్చని చెట్లు, గ్రామాలకు పొంచి ఉన్న సముద్ర ముప్పు. తీర ప్రాంతానికి సహజ సిద్ధ రక్షణ గోడగా ఉండేవి ఈ మడ అడవులు. మడ అడవులంటే ఉష్ణ సమశీతోష్ణ మండల తీర ప్రాంతాల్లో ఉప్పునీటిలో పెరిగే చెట్ల పొదల సముదాయం. ఈ చెట్లు, పొదలు ఉప్పునీటిలోనూ సముద్రపు నీటిలోనూ సముద్రపు నీటి కంటే ఎన్నో రెట్లు ఉప్పగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి. అంతేకాదు, ఈ అడవులు ఎన్నో జీవరాశులకు నిలయం. ఒక ముక్కలో చెప్పాలంటే ఇవి సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా ఉంటాయి. వరదల నుండి, తుఫాన్ దాడి నుండి ప్రాంతాన్ని నేల కోతకు గురి కాకుండా చేస్తాయి. అలాంటి మడ అడవులకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. కృష్ణా జిల్లాలోని మడ అడవులు అక్రమార్కులకు సంపదగా మారింది. నిన్నటి వరకు పెడన మండలంలో ఇష్టారాజ్యంగా మడ చెట్లను నరికేసిన అక్రమార్కులు ఇప్పుడు బంటుమిల్లిపై కన్నేశారు. ఇక్కడి 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవిని యథేచ్ఛగా నరికివేసి రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. మడ అడవులు మాయమైతే గ్రామాలకు సముద్రం నుంచి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవి ఉంది. ఈ అడవి అంతా కూడా సముద్రానికి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తుఫాన్లు వచ్చిన సమయంలో మడ అడవి సమీపానికి సముద్రం నీరు వస్తుంది. దీంతో చాలా వరకు మడ చెట్లు సముద్రపు ఉప్పు నీటిలో ఉండేవి. ఒకప్పుడు చెట్లు సమృద్ధిగా ఉన్న సమయంలో ఇక్కడి పొలాల్లో బంగారం పండేది. నేల సారవంతంగా ఉండి పంట దిగుబడులు అత్యధికంగా వచ్చేది. ఇటువంటి పరిస్థితుల్లో అక్రమార్కుల కన్ను మడ అడవులపై పడింది. బంటుమిల్లి, మణిమేశ్వరం, నారాయణపురం, పాండ్రాక, రామాపురం, ఇంతేరులో భారీ స్థాయిలో మడ చెట్లు నరికేస్తున్నారు. వందల ఎకరాలను రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. అక్రమార్కుల చెరలో చిక్కిన భూములకు అంతే వేగంగా పట్టాలు కూడా వచ్చేస్తున్నాయి. ఆ వెంటనే ఇతరులకు లీజులకు ఇచ్చేస్తున్నారు. జెట్ స్పీడ్ తో క్రయ విక్రయాలు జరిగిపోతున్నాయి. అనేక మంది చేతులు మారిపోతున్నాయి. ఈ పాపంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం భాగస్వామ్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీఓ కార్యాలయంలో కూడా అక్రమార్కులకు సహకారం లభిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. 235.75 స్క్వేర్ కిలోమీటర్స్ లో విస్తరించి ఉన్నది. ఈ కోరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి మ్యాంగ్రూవ్స్ రకాలు సుమారుగా 35 రకాలు జాతులు ఈ మ్యాంగ్రూవ్స్లో ఉన్నాయి. దానికి అసోసియేట్ ఎన్ని కలుపుకున్నమాట. దీనికి మ్యాంగ్రూవ్స్ అన్ని కూడా తెలియాలనే ఉద్దేశంతో మన కోరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఒక నర్సరీ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఒక స్టడీ పర్పస్ ఉద్దేశంతో ఈ నర్సరీని ఏర్పాటు చేశాము. ప్రతి స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలు కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క మ్యాంగ్రూవ్ స్పీసెస్ని తెలుసుకుంటున్నారు. ఈ విధ్వంసంతో పంట పొలాలు కూడా కలుషితంగా మారిపోతున్నాయి. సముద్రం ఉప్పొంగినప్పుడు రొయ్యల చెరువుల్లోకి ఉప్పు నీరు వస్తోంది. ఉప్పు నీటిలో రొయ్యలు ఎక్కువగా బతుకుతాయన్న ఉద్దేశంతో సముద్రపు పాయలకు గాడి కొడుతూ ఆ నీటిని రొయ్యల చెరువుల్లోకి మళ్లిస్తుంటారు. ఒక్కోసారి ఉప్పు నీరు పొంగి పొర్లి పంట చేలకు వెళుతున్నాయి. దీంతో పచ్చని పంటలు పండని పరిస్థితి ఏర్పడుతోంది.